అదొకటి చెప్పండి నాకు. అసలు ఈ సినిమా కెరీర్ని, సింగింగ్ వృత్తి అన్నదాన్ని బలంగా నమ్ముకొని కెరీర్ కంటిన్యూ చేసే పరిస్థితి ఉంది అసలు ఇండస్ట్రీలో? నేను ఫస్ట్లో అంత నమ్ముకోలేము అని అనుకునేవాడిని, అందుకనే జాబ్ చేసేవాడిని. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐ ఫీల్ ఎస్ 100% నమ్ముకొని ఉంటే మాత్రం దీన్ని ఫుల్ పర్సెంట్ కెరీర్ కింద తీసుకుని సక్సెస్ అవ్వచ్చండి. దేర్ ఆర్ సమ్ ప్లస్ అండ్ మైనస్ విత్ మీ అండి. యాక్చువల్లీ ఐఎమ్ ఏ లక్కీ సింగర్. నాకున్న టాలెంట్కి ఇన్ని హిట్స్ యాక్చువల్లీ వచ్చి ఉండకూడదు. బట్ ఇట్స్ ఐఎమ్ హానెస్ట్ ఎందుకు చెప్పడం, నేను ఎప్పుడైతే చెప్తాను, ఎవరికైనా చెప్తాను ఎక్కడైనా. సో నా లక్ బేస్ మీదే వచ్చాను. తర్వాత ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే సింగింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్ సింగర్గా నేను స్టార్ట్ చేయలేదు. బట్ చక్రి గారు భరించారు నన్ను. తర్వాత ఆయన దగ్గర నేర్చుకున్న దీన్ని ఆ తర్వాత జనరేషన్ తమన్ గారు, దేవి గారు బాగా ఎక్స్ప్లోర్ చేశారు దాన్ని. సో ఇప్పుడు నాకు ఇంతమంది స్టేజ్ మీద భయపడేవాడిని కాదు. ఇప్పుడు టీవీ షోస్కి స్టేజ్ మీద పాడాలంటే భయం వేస్తుంది. రికార్డింగ్ ఈజీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అది ఎక్కువ సంగీతం అస్సలు లేదు. కుమార్ సార్కి రావడం నాకు తెలియదు. అంతే 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 అంతే. ఒక విషయం చెప్పాలి, రాయిని సాన పెడితేనే వజ్రం అవుతుంది. బంగారం కూడా వెంటనే ఇలా దొరకదు. ఇవి మనం ఏరుకొని అందులో బాగా జల్లెలు పెట్టి మైండ్స్కి వెళ్తూ ఉంటాం కదా. సో ప్రతి ఒక్కడే బాండ్ టాలెంటెడ్ ఉన్నా కూడా ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ పోస్తే ఆ వాటర్ ఆ గ్లాస్ పట్టేంత వరకే ఉండాలి. పైన పోసినా కింద, ఇంకా ఎక్కువ పోసినా కూడా కింద ఒలికిపోతూ ఉంటుంది. సో వారు అన్నట్టు వారికి ఎక్కువ హిట్స్ వచ్చాయని వారు అంటున్నారు. వారికి ఉన్నంత అంటే గొంతు, అంటే అంత బేస్, అంత కమాండ్ ఉన్న వాయిస్ ఆయన ఒకళ్ళు పాడితే మేము 10 మంది పాడినా కూడా. సో ఓకే, ఇప్పుడు మీకు మిమ్మల్ని పొగిడితే నాకేం ఆపర్చునిటీస్ అయినా కూడా చెప్తున్నా. అంటే ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ పాటకి ఎంత కావాలి అంతవరకు వారు న్యాయం చేస్తున్నారు. అండ్ వారి పాటలు మేమే స్టేజ్ మీద పాడుతున్నాము, చాలా పాటలు పాడుతున్నాం. వారితో ట్రావెల్ చేసినప్పుడు కూడా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నాకు ఏదైనా పాట బాగా నచ్చేస్తే మీ పాట నేనే పాడేస్తా ఈ షోలో ఈ పాట అని నేను కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అదొకటి నాకు బాగా అనిపిస్తుంది. నేను షోలో ఉన్నా కూడా నా సాంగ్స్ లో పాడి అది ప్రివిలేజ్గా అనిపిస్తుంది. అది నాకు ఎప్పుడు నేను ఉండి కూడా షోలో ఉండి నా సాంగ్ వీళ్ళు పాడితే నాకు మేము మామూలుగా రెగ్యులర్ సాంగ్స్ పాడుతుంటే మాకు సినిమా చూపిస్తాం ఆ సాంగ్ కావాలని జనాలు అడుగుతున్నాను సీరియస్గా. అది పాడగానే ఇంకా ఇక్కడ మేము పాడుతున్నప్పుడు మాకు హుషారుగా ఉంటుంది, వినేవాళ్ళు కూడా. విషయం ఆయన పాడిన పాట మీరు ఆగండి, ఈ పాట నేను పాడతాను పాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నాకు ఇగో ఉంది, నాకు కూడా ఆయనలాగా మంచి మంచి పెద్ద మాస్ పాటలు ఎక్కువ పాడాలి, నాకు కూడా వరుస హిట్స్ కావాలి ఆయనలాగానే ఉంటుంది. బట్ దట్ డజంట్ డామినేట్ లైక్ అంటే అయ్యో నాకు